అట్లా పలగొడితే నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. హాయ్ గాయ్స్, పల్లవి ప్రశాంత్ ని ఫైనల్లీ అరెస్ట్ చేశారు భయ్యా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలుసు కదా ఎందుకు అరెస్ట్ చేశారో. ఐడియా లేకపోతే ఒక వీడియో పెట్టాను మొన్న, చూడండి. పల్లవి ప్రశాంత్ అన్నాడు నేను పరారీలో లేనని. రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని. నేను పరారైనా, నేను ఏడికి పోలే, ఇంటికాడనే ఉన్నా, ఇది మా ఇల్లే. బట్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు ఒకసారి చూడండి. పోలీసు వాళ్ళు వస్తున్నారు అంటే వానికి దెబ్బలంటే భయం, కొడతారో ఏమో అని భయపడుతుండు. ఆ భయానికి దెంకపోయిండు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం, ట్రోల్ చేయడం నా ఉద్దేశం కాదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఏడ్చారు. ఆ విజువల్ చూసాక నేను ఎమోషనల్ అయ్యాను. మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ అన్ఫార్చునేట్ ఇది. అరే పాపం, ఆ రోజు పోలీస్ చెప్పిన మాటలు విని ఆయన బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది కదా అని, ఇంత దాకా వచ్చేది కాదు అని. అయిపోయిందేదో అయిపోయింది. ఈజ్ లెర్నింగ్ లెసన్స్ ద హార్డ్ వే అన్ఫార్చునేట్లీ. పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని కోరుకుందాం. ఫర్దర్గా ఈ కేసులో ఏమవుతుందో చూడాలి భయ్యా. పల్లవి ప్రశాంత్ లాయర్స్ ఏం చెప్పారంటే, దయచేసి పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాకండి. అనవసరంగా ఆయనను బుక్ చేస్తారు, మీరు బుక్ అవుతారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి చిన్న విన్నపం ఏంటంటే, చాలామంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే స్టాప్ కండి, ఇక్కడికి రాకండి. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటారు. మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే మళ్ళీ మీ కెరీర్కి ప్రాబ్లము. పిచ్చి కథలు పడకండి అని చెప్పాడు చాలా పాలిష్డ్ భాషలో. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ అవుట్ పల్లవి ప్రశాంత్ అని చెప్పారు. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము మా అడ్వకేట్ల బృందము చాలా మంది ఉన్నాము. డోంట్ వరీ అని కూడా చెప్పారు వాళ్ళ సపోర్టర్స్ కి. మేము డెఫినెట్లీ మీ పల్లవి ప్రశాంత్ని, మీ రైతు బిడ్డని మీ ముందుకు చేసి కాపాడతాం 100%. ఇలాంటి సపోర్టర్స్ వల్లే పల్లవి ప్రశాంత్ ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఆయనకి ఇలాంటి స్థితి పట్టడానికి ఆయన తప్పు కూడా ఉంది. బట్ ఇలాంటి అతి ఉత్సాహం చూపించిన ఫ్యాన్స్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ఆయనకి. ప్లీజ్ ఫ్యానిజం పేరుతో సైకోయిజం చూపించకండి. Finally, Pallavi Prashant is the winner of Big Boss Season 7 భయ్యా. It's unfortunate that he is spending time in police station rather than celebrating. But ఇది భయ్యా మ్యాటర్ ప్రస్తుతానికి. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. చుట్టూ ఏం జరుగుతుందో నా స్టైల్లో చెప్పడం నా బాధ్యత. నా పేరు నవీన్ నాయక్. నేను పుచుక్ టీవీ ఆఫీస్ బాయ్ని, సీఓని కూడా. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. సరే, సలార్ సినిమాకి టికెట్లు దొరికాయా లేదా? ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి.